బ్రేకింగ్ న్యూస్ అఘోరికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అఘోరిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు ఆ వాహనాల్లోనే అఘోరి శ్రీవర్షిని ఇద్దరిని పోలీసులు తీసుకుని వెళ్తున్నారు. ఆర్టీవీ వెహికల్ కూడా పోలీసు వాహనాన్ని ఫాలో అవుతుంది. అఘోరిపై ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. తెలంగాణలో పోలీస్ స్టేషన్లో అఘోరిపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. మొదటి భార్య అంటూ ఒకరు ఫిర్యాదు చేశారు. పూజల పేరుతో లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు అఘోరి అంటూ మరికొంతమంది ఫిర్యాదులు చేశారు. ఇలా వరుస ఫిర్యాదులు రావడంతో అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. నిజానికి అఘోరిపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే మేము నార్త్కి వెళ్ళిపోతున్నాము, ఇక తెలుగు రాష్ట్రాలకు రాము, అక్కడే ఉంటాము అంటూ వాళ్ళు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. కానీ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు నార్త్కి వెళ్ళి అఘోరి శ్రీవర్షిని ఇద్దరిని కూడా పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు, తెలంగాణకు తీసుకొస్తారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వెహికల్లోనే అఘోరి శ్రీవర్షిని ఇద్దరు కూడా ఉన్నారు. ఆ వాహనాలను ఆర్టీవీ ప్రతినిధులు ఫాలో అవుతూ ఉన్నారు. అఘోరిని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత అఘోరి అకౌంట్స్కి సంబంధించి చాలా పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే అఘోరి పూజల పేరుతో లక్షల రూపాయలు తీసుకున్నారు, అఘోరి కొంతమందిని మోసం చేశారు అంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ ఫిర్యాదులను పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. అఘోరి శ్రీవర్షిని ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నారు. మీరు మొదటి బాక్స్లో చూస్తున్నారు అఘోరిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. అఘోరి ఇక రాను, నేను నార్త్లోనే ఉండిపోతాను, అవసరమైతే ప్రాణత్యాగం చేసుకుంటాను అంటూ అఘోరి ఇప్పటి వరకు చెబుతూ వచ్చింది. కానీ అఘోరి పైన చాలా ఫిర్యాదులు వచ్చాయి. అఘోరి కొంతమందిని మోసం చేసింది అంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. అఘోరిని పోలీస్ స్టేషన్లో ప్రవేశపెడుతున్న దృశ్యాలు, పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్న దృశ్యాలు. రెండవ బాక్స్లో అఘోరిని వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నప్పటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అఘోరి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు పోలీసుల విచారణను ఎదుర్కోబోతోంది. ఎవరెవరిని అఘోరి మోసం చేసింది, నిజానికి అఘోరిగా మారిన తర్వాత ఎందుకు జనాల్లోకి వచ్చావు, ఎందుకు జనాలతో గొడవలు పడాల్సి వచ్చింది, పూజల పేరుతో ఎవరెవరిని మోసం చేశావు, పెళ్లి పేరుతో ఎవరెవరిని మోసం చేసావు, ప్రేమ పేరుతో అనే క్వశ్చన్స్ ఇప్పుడు అఘోరి ముందు ఉంచబోతున్నారు. అఘోరి వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారణ జరపబోతున్నారు. ఉత్తరప్రదేశ్లో అఘోరి శ్రీవర్షిని ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళిద్దరిని ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. హైదరాబాద్కు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్తున్నారు. ఇప్పటికీ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కాబట్టి బహుశా ఈరోజు అఘోరిని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా ఉంది. అఘోరి నన్ను ఎవరూ ఏమీ చేయలేరు, నేను సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాను అంటూ అఘోరి చెబుతూ వచ్చేది ఎప్పుడు వీడియోలో. కానీ అఘోరి పనులు మాత్రం ఎప్పుడు వివాదాస్పదంగా ఉంటూ వచ్చేవి. మరీ ముఖ్యంగా అఘోరి శ్రీవర్షిని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో, అఘోరి శ్రీవర్షిని ఎప్పుడైతే తనతో తీసుకువెళ్ళిపోయిందో అఘోరిపై పెద్ద స్థాయిలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎక్కువ మంది అఘోరిని అప్పటి వరకు ఎవరైనా అఘోరిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అఘోరిని ఆఖ్యానం నుంచి మరికొంతమంది వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు అఘోరి పైన కొన్ని మోసం చేసిందంటూ ఫిర్యాదులు కూడా రావడంతో అఘోరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్ట్ అయిన తర్వాత అఘోరి మాట్లాడింది, అఘోరి ఏం మాట్లాడిందో చూద్దాం. సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది, మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది, మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది, మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది, మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది, మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా?
అఘోరీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు తెలంగాణ పోలీసులు. అఘోరీ చెబుతూ ఉంది, కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నేను పోలీసులకు సహకరిస్తాను అని అఘోరీ చెబుతూ ఉంది. ఎక్కడా కూడా అక్కడ శ్రీవర్షిని మాత్రం కనిపించడం లేదు. కేవలం అఘోరీపైనే పోలీస్ స్టేషన్లో కేసు ఉంది కాబట్టి బహుశా శ్రీవర్షిని కుటుంబ సభ్యులకు అప్పగించారో లేదంటే శ్రీవర్షిని పోలీసుల సమక్షంలో ఇంకెక్కడైనా క్షేమంగా ఉందో. ప్రస్తుతానికి మాత్రం అఘోరీనే కనిపిస్తుంది, ఎందుకంటే అఘోరీపైనే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కాబట్టి. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, అఘోరీని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు? ఇప్పుడు న్యాయపరంగా ఏం జరగబోతోంది అఘోరీ కేసు విషయంలో? తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి అఘోరీ శ్రీవర్షిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో నిన్న అప్పటినటువంటి సమాచారంతో అప్పటినటువంటి స్థానిక పోలీసుల సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ లోపల పోలీసులు అక్కడ పెట్టి నేరుగా అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు. తెల్లవారుజామున హైదరాబాద్ రీచ్ అయ్యారు. లోపల పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి నాశనం చేస్తున్నటువంటి ఏసీపీ ఆఫీస్ తరలించి దాదాపు గంట నుండి 2 గంటల సేపు అఘోరీని విచారించారు. ముఖ్యంగా గతంలో సినీ ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. దాని ప్రకారమే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఇప్పటికే రిమాండ్ విధించే ప్రస్తుతం నాసిం పిఎస్ నుండి చెగల కోర్టుకి తరలిస్తున్నారు. మన విద్యుత్ కూడా ఎక్స్క్లూజివ్ ఆర్టీవ్ పైన చూడొచ్చు. ఇప్పుడు మన ముందు వెళ్తున్నటువంటి కార్లోనే అఘోరీ ఉన్నది. ప్రస్తుతం అఘోరీ మాత్రమే కనిపిస్తుంది, శ్రీవర్షి మాత్రం కనిపించడం లేదు. అక్కడ మాట్లాడటం నేను కోర్టుకి కావచ్చు, కోర్టుకి సహకరిస్తాను, నా భార్య నాతో పాటే ఉంటుంది అంటే శ్రీవర్షిని ఉద్దేశించి నా భార్య నాతో పాటు అంటే శ్రీవర్షి కూడా పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా, పోలీసులు కంప్లైంట్ అయిందంటే దానికి ఏం సమాధానం ఇవ్వకుంటే ఇప్పుడు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది, దీని గురించి నేను ఏం మాట్లాడలేను అంటూ కూడా అఘోరీ చెప్పుకుంటూ వస్తుంది. సో మొత్తం మీద మనం విడుదల చేసుకోవచ్చు. అఘోరీని తెలంగాణ కోర్టులో తరలించిన ప్రొడ్యూస్ చేసిన అనంతరం 15 days రిమాండ్ ఎదుర్కొనే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు మహిళ ఎవరైతే ప్రొడ్యూసర్ 10 లక్షలు పూజల పేట 10 లక్షలు కాటేశారు. అనంతరం డబ్బు చూస్తే చంపేశానంటూ కూడా చంపేశానంటూ అఘోరీ చేసినట్టు తను సంచలన ఆరోపణలు చేసిన దీనిపైన పోలీసులు ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు సేకరించిన అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్షణం అఘోరీ పైన నిఘా పెట్టిన క్రమంలో ఇక్కడ యూపీకి వెళ్ళాక మొత్తం ప్రతిక్షణ నిఘా పెట్టిన స్థానికుల పోలీసుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఈ రోజు మేతుల పోలీస్ స్టేషన్ అది ఇక్కడ ఏసీపీ కార్యాలయం అనంతరం విచారించారు. ఏసీపీ విచారించిన అనంతరం దానికి సంబంధించినటువంటి 10 లక్షలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, తను ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి ఆధారాలు ముందు చూపించి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎంతమంది బాధితులు ఉన్నారు అనేది కూడా అదే విధంగా ఇప్పటికీ అఘోరీ ఫస్ట్ కూడా గతంలో తెలంగాణ ఉమెన్ కమిషన్ కూడా ఆశ్రయించి శిల్ప, ఇప్పుడు అఘోరీని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అఘోరీ నాసింగ్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తారా కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు, లేదంటే అఘోరీకి ఇప్పుడు వైద్య పరీక్షలు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరతారా, లేదా పోలీస్? నాసింగ్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ విచారించిన అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ప్రొడ్యూస్ చేసిన అనంతరం రిమాండ్ కనుక విధిస్తే ఖచ్చితంగా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వైద్య పరీక్షలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి ఒకవైపు తను మోసం చేసినట్టు 10 లక్షలకు సంబంధించినటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో పోలీసులు సేకరించిన ఆధారాలు ఉండడంతోనే ప్రస్తుతం విచారించిన అనంతరం డైరెక్ట్ గా కోర్టుకు తీసుకెళ్తున్నారు. కోర్టుకు తీసుకెళ్లిన అనంతరం దీనికి సంబంధించి 14 days రిమాండ్ విధించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఎట్టకేలకు అఘోరీ శ్రీవర్షిని ఎపిసోడ్ లో ఈ రోజు బిగ్ ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ఎట్టి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు రానంటూ కూడా అఘోరీ వీడియో రిలీజ్ చేసింది. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లోనే ఈ నచ్చైన మమ్మల్ని వదలండి, మేము మా జీతం మీద మేము కొనసాగిస్తున్నామంటూ కూడా ఒకవైపు అఘోరీ వీడియో రిలీజ్ చేసింది. సో ఎట్టకేలకు పోలీసులు కూడా ఈ అఘోరీ వ్యవహారం అనేది తలనొప్పిగా మారింది. సో గతంలో పోలీసులతో గొడవ పెట్టుకున్న సంఘటన కూడా చూసాము. సో ప్రస్తుతం ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ లో ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం అఘోరీని అరెస్ట్ చేసి అనంతరం నాసిం పిఎస్ లో తీసుకొని వచ్చారు. విచారించిన అనంతరం ఇప్పుడు చెవెల కోర్టుకు తరలిస్తున్నారు. చెవెల కోర్టు తరలించిన అనంతరం 14 days రిమాండ్ విధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి ఏదైతే వెహికల్ అందులో అఘోరీ ఉంది. సో నాసిం పోలీస్ స్టేషన్ నుంచి 2 చెవెల సైడ్ ప్రస్తుతం అఘోరీని తీసుకెళ్తున్నారు. దాదాపు
నిమిషాల్లో ఆ 20 నుండి 30 నిమిషాల మధ్యలో కోర్టుకు చేరే అవకాశాలు ఎక్కువ. శిల్ప ఇప్పుడు అఘోరిని ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు? నేను మొదటి భార్యనంటూ ఒక మహిళ ముందుకొచ్చారు, తనని మోసం చేసింది అఘోరి ప్రేమ పేరుతో అంటూ ఆ కేసులోనా, లేదంటే పూజల పేరుతో లక్షల రూపాయలు అఘోరి వసూలు చేసింది అంటూ ఒక మహిళ కేసు పెట్టారు, ఆ కేసులోనా? రైట్, ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ లోనే ఒక సినీ ప్రొడ్యూసర్ తనను మోసం చేసి 10 లక్షలు సాధించారంటూ కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం పోలీసు కేసు నమోదు చేశారు. దాని కింద ప్రస్తుతం కేసు నమోదు చేసి దాని కింద పోలీసులు అప్రూవ్ తీసుకొని విచారించాలి. ఇంకోవైపు ఫస్ట్ వైఫ్ అయినటువంటి రాధిక సెటిల్మెంట్ కమిషన్ ఆశ్రయించింది. కానీ సంబంధించి అలాంటి ఇప్పటికీ ఎలాంటి కేసు కూడా నమోదు అవ్వలేదు. కానీ కేవలం ప్రస్తుతం బూతుల పేట తను 10 లక్షలు తీసుకుంది. సో ఆ 10 లక్షలకు సంబంధించినటువంటి కేసు మాత్రమే రఘువర్ పైన నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు అన్ని విధాలు ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా పోలీసులు అఘోరి ముందు పెట్టారు. అఘోరి ముందు పెట్టారంటే ఎందుకు తీసుకోవాలి? శిల్ప ఇప్పుడు అసలు శ్రీవర్షిని ఎక్కడుంది? శిల్ప శ్రీవర్షిని ఎక్కడుంది? అసలు శ్రీవర్షికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పోలీస్ స్టేషన్ లో అఘోరితో పాటు శ్రీవర్షిని ఉంటుందని ఊహించారు. కానీ శ్రీవర్షికి మాత్రం లేదు. శ్రీవర్షికి మాత్రం లేదు. కానీ అఘోరికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరనే శ్రీవర్షిని వాళ్ళ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అతను పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ నా భార్య నాతో పాటే ఉంటుందని చెప్పుకొచ్చింది. సో శ్రీవర్షిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ అఘోరి మాత్రమే పోలీస్ స్టేషన్ కి వచ్చింది. ప్రస్తుతం తనని ఒక ప్లేస్ లో ఉంచినట్టుగా ప్రస్తుతం సమాచారం ఉంటుంది. పోలీస్ స్టేషన్ మాత్రం అఘోరి మాత్రమే వచ్చింది. అఘోరి మాత్రమే వచ్చి అనంతరం పోలీసులు విచారించారు. దాదాపు 2 గంటల పాటు విచారించారు. ముఖ్యంగా ఆ 10 లక్షలకు సంబంధించినటువంటి అదొకటి ఇంకా తెలంగాణ ఉమెన్ కమిషన్ కూడా ప్రస్తుతం ఆశ్రయించింది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇవే ఉన్నాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ కూడా అన్ని విధాల్లో పెట్టి ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. సో మొదటిగా మరకాసిపట్నంలోనే 2000 కోటికి అఘోరి ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ పోలీసులు తరలిస్తున్నారు. మరి 20 నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం కోర్టు వేసి రిమాండ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది రోజు. శిల్ప మరికొద్ది సేపట్లో నేను మీతో మాట్లాడతాను. అఘోరి శ్రీనివాస్, శ్రీవర్షిని ఇద్దరిని పోలీసులు ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నారు. అఘోరి శ్రీనివాస్ పై తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. అఘోరి శ్రీనివాస్ తమను మోసం చేశాడు అంటూ, ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడు అంటూ ఒక మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అఘోరి శ్రీనివాస్ తమను పూజల పేరుతో మోసం చేశాడు అంటూ మరొక మహిళ ఫిర్యాదు చేశారు. ఇలా అఘోరీగా తనను తాను అఘోరీగా చెప్పుకుంటూ అఘోరి వేషధారణలో కనిపిస్తూ దేశం మొత్తం పర్యటనలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి శ్రీనివాస్ని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన అఘోరి శ్రీనివాస్ను చూస్తూ ఉన్నారు. పోలీసు వాహనంలో తీసుకొచ్చిన తర్వాత అఘోరి శ్రీనివాస్ మాట్లాడాడు. ఇప్పటి వరకు కేవలం సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాను, నాకు చట్టాల కంటే సనాతన ధర్మం పైనే నమ్మకం ఎక్కువ అంటూ అఘోరి శ్రీనివాస్ చెబుతూ వచ్చేవాడు. కానీ ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ తనకు కోర్టుల పైన నమ్మకం ఉంది అని, కేసు కోర్టులో ఉంది అని, పోలీసుల విచారణకు సహకరిస్తాను అని అఘోరి శ్రీనివాస్ చెప్తున్నాడు. మరి శ్రీవర్షిని ఎక్కడుంది? శ్రీవర్షిని ప్రస్తుతం పోలీస్ స్టేషన్కు తీసుకుని రాలేదు. శ్రీవర్షిని అఘోరి ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్న తర్వాత ఇద్దరిని తెలంగాణకు తీసుకొచ్చారు. కానీ శ్రీవర్షినిపై ఎటువంటి కేసు లేదు కాబట్టి శ్రీవర్షిని పోలీసులు స్టేషన్కు రావద్దు అని చెప్పినట్టున్నారు. శ్రీవర్షిని అందుకే అక్కడ కనిపించడం లేదు. అఘోరి మాత్రం మనకి అఘోరి శ్రీనివాస్ మాత్రం కనిపిస్తున్నారు. ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ను పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారించబోతున్నారు. మహిళ ఎందుకు తను స్త్రీగా మారాడు అనే విషయాన్ని, ఇప్పటి వరకు తను స్త్రీగా మారటానికి శివునిపై భక్తి అని అఘోరి చెప్తున్నాడు. కానీ ఇప్పుడు పోలీసులు అఘోరి శ్రీనివాస్ స్త్రీగా మారటం వెనుక ఉన్న కోణాల దగ్గర నుంచి బహుశా చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అఘోరి శ్రీనివాస్పై ఇప్పటివరకు వస్తున్న విమర్శలు, అసలు అతను అఘోరీనే కాదు, ఎటువంటి దీక్ష చేయలేదు, సాధన చేయలేదు అని కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిజంగా అతను అఘోరీనా లేదంటే అతను మోసగాడా అనే విషయాన్ని ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. అఘోరి శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా అఘోరి శ్రీనివాస్ ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు? అఘోరి శ్రీనివాస్ ఎక్కడైనా మోసాలకు పాల్పడ్డా, లేదా అఘోరి శ్రీనివాస్ నిజంగానే సాధన చేసి అఘోరిగా మారాడనే విషయాన్ని కూడా బహుశా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ
అఘోరి శ్రీనివాస్ పై వస్తున్న విమర్శలలానే అతను స్త్రీగా మారడం వెనుక కూడా ఏదైనా మోసం ఉంది అని అనుకుంటే అఘోరి శ్రీనివాస్ కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పోలీసులు అఘోరి శ్రీనివాస్ మోసాలకు పాల్పడ్డా లేదా అనే విషయాన్ని తేల్చబోతున్నారు. అఘోరి శ్రీనివాస్పై ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. అఘోరి శ్రీనివాస్ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వివాదంలో తలదూర్చుతూనే ఉన్నాడు. అఘోరి శ్రీనివాస్ సనాతన ధర్మం అని చెబుతూనే తనని చూడటానికి ఎవరైనా వస్తే వారిపై దుర్భాష ఆడటమో లేదంటే వారితో విభేదాలకు దిగడమో కొన్ని చోట్ల గొడవలు చోటు చేసుకుంటూ ఉండేవి. దీంతో అఘోరి శ్రీనివాస్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ అఘోరి ఒకటే ప్రశ్నిస్తూ ఉండేవాడు, నేను ఎవరిని మోసం చేయలేదు, నేను ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు చెప్పండి, నాకు కేవలం శివుడు శివభక్తి మాత్రమే అంటూ అఘోరి శ్రీనివాస్ చెబుతూ వచ్చేవాడు. కానీ అఘోరి శ్రీనివాస్ మమ్మల్ని మోసం చేశాడు అంటూ కొంతమంది ముందుకు రావడంతో కొంతమంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కొంతమంది స్వామీజీలు కూడా శివరుద్ర స్వామి లాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి అఘోరి గురించి అఘోరి అఖాడాలు వెల్లడించిన ఒక ప్రకటనని పత్రికను కూడా తీసుకొచ్చారు. అడ్వకేట్స్ కూడా న్యాయవాదులు కూడా ఈ విషయంలో బాధితుల వెనుక నిలబడ్డారు. సో ఇప్పుడు బాధితులు ముందుకొస్తున్న సమయంలో అఘోరి అసలు ఉద్దేశం ఏంటి, అఘోరి నిజస్వరూపం ఏంటో ఇప్పుడు పోలీసులు బయటపెట్టబోతున్నారు. నిజంగానే అతను శివభక్తితో శివుడిపైన భక్తితోనే అఘోరిగా మారాడా, లేకపోతే మందిని మోసం చేయడానికి భక్తులను మోసం చేయడానికి అఘోరి అవతారం ఎత్తాడా, ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. ఇప్పటి వరకు కూడా అఘోరిపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ పోలీసులు ఎక్కడ కూడా కలగజేసుకోలేదు. పోలీసులు ఆ అఘోరి విషయంలో తలదూర్చలేదు. కొన్ని సందర్భాల్లో పోలీసులపై కూడా అఘోరి మాటలు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి, దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు పోలీసులు ఎవరు అఘోరిపై కేసులు నమోదు చేయలేదు, అఘోరిని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇప్పుడు అఘోరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చి అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్న తర్వాత పెద్ద స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అఘోరిని పై నమోదైన కేసుల్లో అఘోరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు అఘోరి ఎటువంటి అఘోరి, అఘోరి సాధన చేసి అఘోరిగా మారాడా, లేదు అంటే ఏదైనా కారణాల రీత్యా అతను స్త్రీగా ఆపరేషన్ చేయించుకొని అఘోరిగా మారే ప్రయత్నం చేశాడా, అఘోరిగా నమ్మిస్తూ ఉన్నాడనే విషయాన్ని ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. పోలీసులకు ఇప్పుడు అఘోరి అన్ని నిజాలను వాస్తవాలను చెప్పబోతున్నాడు. అఘోరికి సంబంధించిన అకౌంట్లను ఇప్పుడు పోలీసులు బయటకు తీయబోతున్నారు. అఘోరి అకౌంట్లలో పెద్ద ఎత్తున డబ్బుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. అఘోరి అకౌంట్లలో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ జరిగాయనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో అవి అన్ని నిజమా వాస్తవమా అవాస్తవమా అనేది కూడా ఇప్పుడు పోలీసులు బయట పెట్టబోతున్నారు. అఘోరి అకౌంట్లలో ఎంత డబ్బు ఉందో పోలీసులు బయట పెట్టబోతున్నారు. అఘోరి ఎవరినైనా మోసం చేశాడనే వివరాలు ఇప్పుడు పోలీసులు బయట పెట్టబోతున్నారు. అఘోరి నిజంగానే అఘోరిగా మారాడా, అఘోరి నిజంగానే దీక్ష తీసుకున్నాడా, అఘోరి ఎవరి గురువుల దగ్గరైనా ఈ అఘోర దీక్షను తీసుకున్నాడా, లేక అఘోరి జనాలను మోసం చేశాడా అనే వివరాలను ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. బహుశా ఈరోజు పోలీసులు అఘోరిని విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. అఘోరిని పోలీస్ కస్టడీకి అడిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అఘోరి ఇప్పుడు పోలీసుల ముందు ఏం చెప్పబోతున్నాడు అనేది సంచలనంగా మారింది. ఇప్పటి వరకు అఘోరి విషయంలో జనాల నుంచి ఎక్కువగా వ్యతిరేక కామెంట్స్ వస్తున్నాయి. చూడండి ఒకసారి, అఘోరి వర్షిని జైల్లో వేయాలా అనే ప్రశ్నకు 95% మంది అవునని అఘోరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కేవలం 5% మంది మాత్రమే అఘోరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అఘోరి విషయంలో అఘోరి చెబుతున్నది వాస్తవాలా అవాస్తవాలా, లేదంటే అఘోరి విషయంలో కేసులు పెట్టిన వ్యక్తులు చెబుతున్నది వాస్తవాలా అవాస్తవాలా, అఘోరి విషయంలో జనం అనుకుంటున్నది అపోహల వాస్తవాలా, ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు తేల్చబోతూ ఉన్నారు. అఘోరి నిజమైన అఘోరీనా లేదా ప్రజలను మోసం చేయడానికి వచ్చిన అఘోరీనా అనేది ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. బహుశా సాయంత్రానికి పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ప్రిలిమినరీ ఎంక్వైరీలో పోలీసులు నిజానికి ఎవరి గురించైనా పోలీసులు గట్టిగా తలుచుకుంటే ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని కోణాలని కూడా ప్రజల ముందు పెట్టగలుగుతారు పోలీసులు. కాబట్టి ఇప్పుడు అఘోరికి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, అఘోరికి ఆధార్ కార్డు కూడా ఉంది, అఘోరికి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఆ అకౌంట్లలో ఇప్పుడు ఎంత డబ్బు ఉంది, అఘోరికి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఆ అకౌంట్లలో ఇప్పటివరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏంటి, అఘోరికి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, అఘోరికి ఎవరెవరు డబ్బులు పంపిస్తూ ఉన్నారు, అఘోరికి ఉన్న ఫోన్లో నిత్యం ఆమె
ఎవరితో కాంటాక్ట్లో ఉంది, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు పోలీసులు బయటకు తీయబోతున్నారు. అఘోరీ వెనుక ఎవరైనా శక్తులు ఉండి అఘోరీని ఈ విధంగా మోసం చేయటానికి ఎవరైనా ఉపయోగించుకుంటూ ఉన్నారా, లేదంటే అఘోరీ వెనక ఎవరూ లేకుండా కేవలం అఘోరీ మాత్రమే శివభక్తితో దేశమంతా దేశాటన చేస్తూ ఉందా, తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ఉందా? ఈ వివరాలు బహుశా ఈరోజు సాయంత్రానికి పోలీసులు ప్రెస్ మీట్లో బయట పెట్టే అవకాశం ఉంది. ఒకసారి ఇప్పటివరకు అఘోరీ సనాతన ధర్మం, గో సంరక్షణ, స్త్రీల సంరక్షణ అంటూ అఘోరీ చెబుతూ వచ్చేది. ఇప్పుడు అఘోరీ పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి క్రితం పోలీస్ స్టేషన్ ముందు అఘోరీ మీడియాతో మాట్లాడింది. అఘోరీ ఏం మాట్లాడిందో చూద్దాం. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు మా భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు మా భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని విన్నారా? అఘోరీ అంటోంది చట్టం తన పని తాను చేసుకుపోతుందని. చట్టం తన పని తాను చేయడం ప్రారంభించింది. అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఘోరీని చట్టం అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు అఘోరీ విషయంలో పోలీసులు ఏం తేల్చబోతూ ఉన్నారు? అఘోరీ ఫేకా రియలా? అఘోరీ మోసం చేసింది అని చెబుతున్న ఆరోపణలు వాస్తవమా అవాస్తవమా? ఇవన్నీ పోలీసులు ఇప్పుడు తేల్చబోతున్నారు. అఘోరీ విషయంలో కంప్లీట్గా పూర్తి వివరాలు ఇప్పుడు చట్ట ప్రకారం బయటకు రాబోతున్నాయి. ఇప్పటి వరకు అఘోరీ గురించి ఏం తెలిసినా అది అఘోరీ చెబితే మాత్రమే తెలిసింది. అఘోరీ గురించి జనాలకు తెలిసిందంతా అఘోరీ చెప్పింది మాత్రమే. కానీ ఇప్పుడు అఘోరీ గురించి వాస్తవాలను పోలీసులు బయటకు తీయబోతున్నారు. అఘోరీ వెనుక ఉన్నది ఎవరు? అఘోరీ వెనుక ఉన్నది శివభక్త, లేదంటే ఎవరైనా వ్యక్తులు ఉన్నారా? అఘోరీ ప్రజలను మోసం చేసే విధంగా పురుగొల్పటానికి ఎవరైనా ఈ పని చేశారా? అఘోరీకి డబ్బులు ఇస్తున్నది ఎవరు? అఘోరీకి ఇంతకు ముందు కంప్లైంట్ చేసిన ఒక మహిళ కాకుండా ఇంకెవరైనా లక్షల రూపాయలు అఘోరీ అకౌంట్స్కి వేశారా? అఘోరీ ఆ డబ్బులను దేనికి ఉపయోగించింది? కేవలం అఘోరీ దేశాటన చేయడానికి మాత్రమే అయితే లక్షల రూపాయలు వచ్చినట్లయితే ఆ డబ్బులన్నీ అఘోరీ దగ్గర ఇప్పటికీ ఉండాలి. సో అఘోరీకి లక్షల రూపాయలు ఇస్తే ఆ డబ్బులను అఘోరీ దేనికి ఉపయోగించింది, ఎవరికి ఇచ్చింది, ఎటువంటి కార్యకలాపాలు చేయడానికి అఘోరీ డబ్బులు ఇచ్చిందనే వివరాలను కూడా ఇప్పుడు పోలీసులు బయటకు తీసే అవకాశం ఉంది. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేసిన తర్వాత ఫిర్యాదులు రావడంతో నార్త్కు వెళ్ళి మరి ఉత్తరప్రదేశ్కు వెళ్ళి మరి పోలీసులు పట్టుకున్నారు. మీకు గుర్తుందిగా, అఘోరీ శ్రీవర్షిని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి వీడియోలు కూడా పెట్టారు. శ్రీవర్షిని నేను అఘోరీతోనే ఉంటాను అని చెప్పింది. కానీ అఘోరీ శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడంపై తీవ్ర స్థాయిలో సమాజం నుంచి విమర్శలు వచ్చాయి. అలా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు, అఘోరీలు పెళ్లి చేసుకుంటారా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఈ విమర్శలతో పాటు అఘోరీ మమ్మల్ని మోసం చేసింది, పూజల పేరుతో లక్షల రూపాయలు మా దగ్గర నుంచి కాజేసింది అంటూ కొంతమంది వచ్చి ఫిర్యాదులు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అఘోరీని తీసుకుని రావడానికి నార్త్కి వెళ్ళారు. ఈలోపు అఘోరీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అఘోరీ అందుబాటులో లేదు. అఘోరీ ఒక వీడియోను మాత్రం రిలీజ్ చేసింది. అఘోరీ శ్రీవర్షిని ఇద్దరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తే మేము చనిపోతాము, ఆత్మాహుతి చేసుకుంటాము అంటూ బెదిరింపు వీడియో కూడా చేశారు. కానీ పోలీసులు దేనికి భయపడలేదు. అఘోరీ శ్రీవర్షిని ఇద్దరిని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని అఘోరీని మాత్రం అరెస్ట్ చేశారు. అఘోరీని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇప్పుడు అఘోరీకి సంబంధించి అరెస్ట్ అయిన తర్వాత శ్రీవర్షిని వెర్షన్ ఏ విధంగా ఉండబోతోంది, అరెస్ట్ అయిన తర్వాత అఘోరీ గురించి శ్రీవర్షిని ఏం మాట్లాడబోతోంది, ఇప్పటికీ అఘోరీపై శ్రీవర్షిని పాజిటివ్గా మాట్లాడబోతోందా, లేదంటే అఘోరీ గురించి అఘోరీ శ్రీనివాస్ గురించి శ్రీవర్షిని ఏదైనా నెగిటివ్గా మాట్లాడబోతోందా అనే విషయం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. అనే విషయం పైన ఎక్కువగా చర్చ కూడా జరుగుతుంది. ఈ క్షణం శ్రీవర్షిని చెప్పే మాటలు ఎలా ఉంటాయి? ఇప్పుడు శ్రీవర్షిని అఘోరీ కోసం పోరాడుతుందా, లేదంటే తన కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళిపోతుందా? శ్రీవర్షిని ఏం చేస్తుంది అనే విషయంపై కూడా ఆసక్తి కనిపిస్తోంది. మరోవైపు ఒకసారి చూడండి, అఘోరీని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చినప్పుడు దృశ్యాలు. అఘోరీని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకొని వెళుతూ ఉన్నారు. అఘోరీని తీసుకుని రావడం కోసమే అఘోరీపై కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అఘోరీ తీసుకుని వెళ్ళిన శ్రీవర్షిని తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పోలీసులు అఘోరీపై 2 కేసులు నమోదు చేశారు, చీటింగ్ కేసులు నమోదు చేశారు, ఎక్స్టార్షన్ కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు అఘోరీని పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్న నేపథ్యంలో
పోలీసులు చేసిన ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ చాలా కీలకంగా మారబోతుంది. పోలీసుల ఎంక్వైరీలో అఘోరి నిజంగా లక్షల రూపాయలు డబ్బులు తీసుకుందా? ఒకవేళ లక్షల రూపాయల డబ్బులు తీసుకుంటే అవి అఘోరి అకౌంట్లో ఉన్నాయా? అఘోరి ఎక్కడైనా ఆస్తులు కొనుగోలు చేసిందా? లేదంటే ఎవరి పేరైనా ఆస్తులను కొని బదలాయింపు చేసిందా? లేదా అఘోరి ఆ డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులను ఇంకా దేనికైనా ఉపయోగించిందా? ఈ వివరాలన్నీ కూడా తీయబోతున్నారు. ఇప్పుడు అఘోరి విషయంలో పోలీసులు ఏం తేల్చబోతున్నారు? ఇప్పటికీ అఘోరి నిజమైన శివభక్తురాలుగా చెప్పబోతున్నారా, లేదంటే అఘోరి ఫేక్ అఘోరిగా చెప్పబోతూ ఉన్నారా? పోలీసుల విచారణలో పూర్తి వివరాలు బయటకు రాబోతూ ఉన్నాయి. అఘోరి వెనక ఎవరైనా వేరే శక్తులు ఏమైనా ఉన్నాయా, లేదంటే శివభక్తి మాత్రమే ఉందా అనేది కూడా తేలబోతోంది. మీరేమనుకుంటూ ఉన్నారు? ఏం జరగబోతోందని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు పోలీసులు వాస్తవాలను తేల్చబోతున్నారు అఘోరి విషయంలో. అఘోరిని కేవలం ఇప్పటివరకు 5% మంది సపోర్ట్ చేస్తుంటే 95% మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ పోలీసుల విచారణలో అఘోరి నిజస్వరూపం బయటకు రాబోతుంది. అఘోరి శివభక్తురాలా, లేదంటే మోసపూరితంగా మారిన వ్యక్తా ఏంటో తేలబోతూ ఉంది. ఇప్పటివరకు అఘోరి చెప్పింది వాస్తవమా, లేదంటే అఘోరి గురించి బయట అఘోరిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెప్పింది వాస్తవమా? మరి కొద్దిసేపట్లోనే తేలబోతుంది. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, ఇప్పుడు అఘోరిని ఎక్కడి వరకు తీసుకువెళ్లారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మోకిల పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తున్నారా, కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్తున్నారా? అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్త్లో అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఘోరిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు తెలంగాణకు హైదరాబాద్కు తీసుకొస్తున్న దృశ్యాలే మీరు చూస్తూ ఉన్నారు. ఆ 2 వాహనాల్లో కూడా పోలీసు వాహనాలు, అందులో ఒక వాహనంలో అఘోరిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆర్టీవీ అఘోరిని తీసుకువెళ్తున్న పోలీసుల వాహనాన్ని ఫాలో అయింది. చూడండి ఒకసారి మొదటి బాక్స్లో అఘోరి శ్రీనివాస్ని పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన దృశ్యాలవి. అఘోరి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అఘోరి శ్రీనివాస్ మాట్లాడింది మీడియాతో. తను చట్టానికి కట్టుబడి ఉంటాను అంటూ అఘోరి మాట్లాడుతూ ఉంది. పోలీసుల మీద నమ్మకం ఉంది, పోలీసుల విచారణ కొనసాగుతోంది, కేసు కోర్టులో ఉంది అని అఘోరి మాట్లాడుతుంది. కానీ ఇప్పటివరకు అఘోరి ఈ వెర్షన్లో ఎప్పుడూ మాట్లాడలేదు. చట్టాలపైన గౌరవం ఉంది, పోలీసులు, కేసులు, కోర్టులు అంటూ మాట్లాడలేదు. ఇప్పటివరకు తనపై ఏ ఆరోపణ వచ్చినా ఆత్మాహుతి చేసేసుకుంటానన్న నలగంటున్నారు. అగ్రెసివ్గా ఉన్న అఘోరిని మాత్రమే చూశారు. కానీ వన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అఘోరి ఈ స్టైల్లో మాట్లాడటం ఇప్పటివరకు చూడలేదు. చట్టాలు, కోర్టులు అంటే ఎప్పుడు లెక్కలేదు, నాకు వాటితో సంబంధమే లేదు, నాకు సనాతన ధర్మ రక్షణే నాకు ముఖ్యం అంటూ అఘోరి ఎప్పుడు చెబుతూ వచ్చేది. కానీ ఇప్పుడు న్యాయస్థానాల్లో కేసు ఉంది, నేను పోలీసులకు సహకరిస్తాను అంటూ అఘోరి చెబుతూ ఉంది. కానీ ఇప్పటివరకు అఘోరి అవసరమైతే నేను ప్రాణత్యాగం చేసుకుంటాను, నాకు బతుకు మీద ఆశ లేదు, డబ్బు మీద మోజు లేదు, భౌతిక సుఖాల మీద మోజు లేదు, డబ్బు మీద ఆశ లేదు, ఏ పదవులు అవసరం లేదు, కేవలం శివుడు, శివభక్తే నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటూ ఆమె మాట్లాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు అఘోరి పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అఘోరి శ్రీనివాస్ తనకు చట్టంపై నమ్మకం ఉందని, పోలీసుల విచారణకు సహకరిస్తాను అని అఘోరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు అఘోరిని విచారించబోతున్నారు. అఘోరికి సంబంధించిన అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. అఘోరి 2024లో అఘోరి శ్రీనివాస్ 2024 వరకు అతను పురుషుడిగా ఉండేవాడు. అఘోరి శ్రీనివాస్ 3 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాడు. 3 సార్లు ఆపరేషన్ చేయించుకుని స్త్రీగా మారిపోయాడు. ఆ తర్వాత ఒక్కసారిగా అఘోరి జనజీవన స్రవంతిలోకి దిగంబరుడిగా తిరుగుతూ సంచలనం సృష్టించాడు. తను ధర్మ పరిరక్షణ కోసం దిగంబరుడిగా తిరుగుతున్నాను అంటూ వివిధ ఆలయాలకు వెళ్ళేవాడు. కొన్ని చోట్ల వివాదాస్పద వ్యాఖ్యలు, గొడవలు జరగడంతో కొంతమంది బట్టలు కట్టుకుంటేనే గుడిలోకి రమ్మని చెప్పడంతో అప్పటి నుంచి బట్టలు కట్టుకోవడం మొదలుపెట్టాడు అఘోరి. అప్పటి వరకు అఘోరి కేవలం దిగంబరుడిగా మాత్రమే తిరుగుతూ ఉండేవాడు. ఇటీవల మనకి ఎక్కడ కనిపించిన అఘోరి దిగంబరుడిగా కాకుండా బట్టలు కట్టుకునే కనబడుతూ ఉన్నాడు. ఉన్నట్టుండి అఘోరి ఒక్కసారిగా శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడంతో అఘోరి ఎపిసోడ్లో ట్విస్ట్ శ్రీవర్షిని ఉన్నట్టుండి శివభక్తి కాకుండా శ్రీవర్షినిపై ప్రేమ అఘోరికి పుట్టుకు రావడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్న బాక్స్లో చూస్తున్న దృశ్యాలే అఘోరి శ్రీవర్షినిల పెళ్లి. గత వారం అఘోరి శ్రీవర్షినిలిద్దరూ కాళీమాత ఆలయంలో